తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 33 జిల్లాలలో తలపెట్టిన జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరు రమేష్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో భాగంగా డిపిఓ కార్యాలయం సిబ్బంది, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, స్పెషల్ ఆఫీసర్లు, పీసీటీలు, సిఆర్టీలు, నాన్ టీచింగ్ స్టాఫ్, యూఆర్ఎస్ ఉపాధ్యాయులు, ఎంఆర్ఎస్సిలో పనిచేసే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, కాంప్లెక్స్ స్థాయిలో పనిచేసే క్లస్టర్ రిసోర్స్ పర్సన్, పాఠశాల స్థాయిలో పార్ట్ టైం టీచర్లు అందరూ పాల్గొన్నారు. జనగామ జిల్లాలో 416 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వారి ప్రధానమైన డిమాండ్లైన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, 20 లక్షల ఆరోగ్య బీమా, 10 లక్షల సౌకర్యం కల్పించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు పదవి విరమణ బెనిఫిట్స్ కింద 25 ఎక్స్ గ్రేషియా అందించాలని, ప్రభుత్వం మరియు విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలని, పార్ట్ టైం టీచర్లకు 12 నెలల వేతనం అందించాలని, ఈ డిమాండ్లు అన్నింటినీ నెరవేరుస్తానని గత సంవత్సరం సమగ్ర శిక్ష ఉద్యోగుల తలపెట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా హన్మకొండ జిల్లాలో అప్పటి పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రవధిక సమ్మెకు సంఘీభావం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజులలో మీ అందరినీ సచివాలయంలో కూర్చోబెట్టి చాయ్ తాగేలోపు మీకు జీవో తీసి అందిస్తానని మాట ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగ సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాలలో కలెక్టరేట్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. గత సంవత్సరము మేము మా యొక్క డిమాండ్లను నెరవేర్చే కోసం చేసే సమ్మెలో భాగంగా అప్పుడున్న పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు సంఘీభావం తెలియజేసి మీకు 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100 రోజులలో మీకు వెంటనే రెగ్యులరైజ్ చేసి మీ అందరినీ సచివాలయానికి పిలిచి మీ అందరికీ రెగ్యులరైజ్ చేస్తానని మాట హామీ ఇచ్చారు. ఆ 100 రోజులు గడిచిపోయి ఇంకా ఒక సంవత్సరం గడిచినప్పటికీ కూడా మా యొక్క సమస్యలను పట్టించుకోలేదని ఒక సమస్యలను నెరవేర్చాలని మేము అందరం కూడా రోడ్డుపై బైఠాయించి ఈ యొక్క నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మమ్మల్ని అందరినీ ప్రభుత్వంలో విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేసి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం స్పందించకుంటే ఈ మా యొక్క సమస్యలు పరిష్కరించే వరకు ఈ యొక్క నిరవధిక సమ్మె ఇలాగే కొనసాగిస్తామని మేమందరం మేము డిమాండ్ చేస్తున్నాం. సమగ్ర శిక్షలో భాగంగా ఈ ఉద్యమాన్ని చేపట్టామండి. ఏంటంటే మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ సర్వశిక్ష అభియాన్లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు సమగ్ర శిక్ష వరకు 15 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం మేము ఎంతగానో పోరాడుతూ వాళ్ళకు మేము మంచి విద్యాబుద్ధులు అందించడంలో ఒక్కరు కాదండి, చాలా వింగ్స్లో మేము పనిచేస్తున్నాము. పిల్లలు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి నీడ్స్ని మేము సమకూరుస్తూ ఆఫీస్ వర్కే కానీ, విద్యే కానీ, వాళ్ళకి కావాల్సిన కుకింగ్ సెక్షనే కానీ అన్ని వింగ్స్ కలిసి పనిచేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అయినటువంటి పిల్లలకు మేము విద్యను అందిస్తున్నాం. కానీ మాకు సరైన వేతనం అనేది అందకుండా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. ఈ విషయానుసారంగా మన ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం గారు ఇంతకుముందు మాకు ఇచ్చినటువంటి హామీని తప్పకుండా నెరవేరుస్తారని, మా వాయిస్ సార్ వరకు వెళ్లే వరకు మేము ఈ పోరాటం ఆపమని, తప్పకుండా మా డిమాండ్స్ అన్నింటినీ సాధించుకునే వరకు మేము ఈ పోరాటాన్ని వదిలే ప్రసక్తి లేదని దయచేసి సీఎం గారు వెంటనే స్పందించి మా మనవులన్నింటినీ మాకు తప్పకుండా ఇప్పిస్తారనేటువంటి నమ్మకంతో మీడియా